నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాయణ గారు వ్రాసిన మౌన తరంగాలు ఈ నవల్లోని 13వ భాగాన్ని వినేద్దామా? 4 వారాల అనంతరం రాత్రి 8 గంటలైంది. విజయ్ డ్రైవ్ చేస్తున్న కారు శేషగిరి ఇంటి వైపు వస్తోంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అతని మనస్సు ఈ క్షణంలో ఒలింపిక్ రేసులో పరుగు పందానికి సిద్ధంగా ఉండి స్టార్ట్ అనే సంకేతానికి లగ్నమై ఉంది. అది అతన్ని ఆనందంగానూ, ఉద్విగ్నభరితంగానూ, అశాంతిమయంగానూ, క్షణానికో రకంగా ఉవ్వెత్తున ఎగిసిపడే భావతరంగంలా అతని ప్రశాంతతని కుదిపివేస్తోంది. ఇంతవరకు అతనికి ఏదైనా పని చేతికి తీసుకోవడంలోనూ, దాని ఫలితం సాధించటంలోనే మనసు ఏకాగ్రతతో ఉండేది. శేషగిరి సుస్థి తర్వాత అతను అంతర్ముఖుడయ్యాడు. ఈరోజు శేషు చావు బ్రతుకుల పోరాటంలో ఉన్నప్పుడు అతను బ్రతుకుతాడా లేడా అని ఆదుర్దాతో ధైర్యం జారిపోయినప్పుడు తన తల మీద చేయి నిమిరిన ఉమ చేతి స్పర్శ మర్చిపోలేకపోతున్నాడు. తను నిశ్శబ్దంగా ఏడుస్తుండగా తన ముఖం ఆమె పొట్టక ఆనినప్పుడు ఆమె నుంచి వచ్చిన ఓదార్పు, ఆ శరీరపు నులివెచ్చదనం అతని నుంచి విడిపోవడం లేదు. పావురాలపల్లె వెళ్తుండగా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఉమ తల తన భుజానికి ఆనడం, బస్సు ఆగిపోయినప్పుడు ఇద్దరూ చెయ్యి పట్టుకుని ఆ చీకటి రాత్రి చల్లటి నీళ్లు పాదాల కింద నుంచి ప్రవహిస్తుంటే బురదలో కూరుకుపోతున్న అడుగుల్ని బలవంతంగా తీసుకుని వేస్తూ పురుగు పుట్ర ఎక్కడుంటుందో అనే భయంతో బస్సు వైపు పరుగును రావటం, ఆ తొందరలో రాంగు బస్ ఎక్కి తెలియని ఊర్లో కాందిసీకుల్లా రోజంతా గడపడం, పావురాలపల్లికి ప్రయాణం, అక్కడ ఉమ్మ ఇల్లు, వాళ్ళ అమ్మగారు చూపిన ఆత్మీయత, అంతలోని గుడికి రాననే అభిప్రాయ భేదం, వారిని బాధ పెట్టినందుకు తను కలత చెందటం, ఇది ఒక అనుభవాల ప్రవాహం. అందులో అతను తేలిపోతున్నాడు. అతని ప్రాణ సంకటం ఈరోజు పరాకాష్ట అయిపోయింది. తన జీవితంలో పుట్టి బుద్ధి తెలిసిన తర్వాత ఎన్నడూ ఎరుగని ఒక భద్రతా సుఖం, ఒక నిశ్చింత, జీవితంలో ఒక నిజమైన తోడు, ఒక ఆలంబన ఉమస్పర్శలో తను పొందాడు. ఆ అనుభవం అతనికి ఈ కంప్యూటర్లు, చదువులు, పనులు, ఫలితాలు కాకుండా ఇంకో ప్రపంచం ఉందని తెలిసేలా చేసింది. అతను ఒక విచిత్ర భావబంధంలో ఇరుక్కున్నాడు. ఉమ దూరంగా లేనట్టు, తనకి తోడుగా తన దగ్గరే, తన వెంటే ఉన్నట్టు మరీ మరీ అనిపిస్తోంది. ఈ భావ పరంపర ఉమతో ఎలా చెప్పగలడు? దీని పరిష్కారం ఏంటి? మొదట అర్థం కాక అతని మనసు కలత చెందింది. ఆ రోజు శేషగిరిని బాగా కులాసా చిక్కి హాస్పిటల్ గదికి తిరిగి తీసుకొచ్చిన తర్వాత శేషగిరికి నిద్ర కోసం ఇచ్చిన ఇంజెక్షన్ పనిచేయగా అతను నిద్రపోయాడు. ఉమ లేస్తూ ఇక నేను వెళ్తాను అంది. ఆమె తన వైపు ఇదివరకులా సూటిగా చూడటం లేదు. తను నిస్సంకోచంగా ఆమెతో మాట్లాడలేకపోతున్నాడు. ఇద్దరి మధ్య అభేద్యమైన మౌనం ఏర్పడిపోయింది. నేను శేషు దగ్గర ఉంటాను విజ్జు, ఉమని ఇంటి దగ్గర దించి నువ్వు కూడా ఇంటికి వెళ్ళి నిద్రపో అన్నాడు సదా. నేను వెళ్ళిపోగలను అంది ఉమ చప్పున. ఇంత రాత్రి మిమ్మల్ని ఒక్కరిని పంపామని తెలిస్తే శేషు మమ్మల్ని చంపేస్తాడు. ఏం పర్వాలేదు, మిమ్మల్ని దించి ఇంటికి వెళ్ళడం విజ్జుకు ఒక్క 20 నిమిషాలు ఆలస్యం అంతే అన్నాడు సదా. ఉమ కాదనలేదు, అవుననలేదు, ముందుకు నడిచింది. విజయ్ మాట్లాడకుండా సదా వెనక నడుస్తున్నాడు. ఉమ నడిచి వెళ్తుంటే ఆగండి కాస్త, మీ వరుస చూస్తుంటే దోవలో నిద్రపోయేటట్టున్నారు. విజ్జు కారు త్వరగా తీసుకురా అన్నాడు సదా. విజయ్ వెళ్ళి కారు తీసుకొచ్చాడు. పర్వాలేదు, అవసరం లేదు, నేను వెళ్ళగలను. ఉమ తిరస్కరించబోతుంటే సదా వచ్చి విజయ్ పక్కన ముందు డోర్ తెరిచాడు. ఉమ కూర్చుంది. గుడ్ నైట్, ఇంటికి వెళ్ళి బాగా నిద్రపోండి అన్నాడు సదా డోర్ వేసేస్తూ. కారు కదిలింది. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. ఉమ ఎటో చూస్తోంది. విజయ్ రోడ్డునే తదేకంగా చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఉమకి సారీ చెప్పాలనిపిస్తోంది అతనికి. కానీ ఎలా చెప్పాలో, అసలు ఎందుకు చెప్పాలో కూడా అతనికి అర్థం కావడం లేదు. అసలు ఆ సంఘటన గురించి, ఆ ప్రసంగం ఎత్తడమే అతనికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. చాలా కష్టపడి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ మౌనం ఛేదించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అసలేం జరగనట్టు, దాన్ని గురించి పట్టించుకోనట్టు మామూలుగా మాట్లాడేయడం. అందుకే కావాలని బలవంతంగా గొంతు ముడి విప్పుతున్నట్టు అన్నాడు. మీ ఇంట్లో వాళ్ళు నిద్రపోయి ఉంటారేమో. ఉమా సమాధానం చెప్పలేదు. అతను తల తిప్పి చూశాడు.
ఉమ తల కొద్దిగా పక్కకు వాల్చి నిద్రపోతోంది. నిద్రపోతున్న ఉమను చూస్తుంటే అతనికి మరింతగా చూడాలని అనిపిస్తోంది. బాగా అలసిపోయింది. శేషగిరికి సేవ చేయడంలో ఎంత సహనం, అతని పట్ల ఎంత అభిమానం. సాధారణంగా శేషగిరికి ఎవ్వరితోనూ పడదు. ఎవ్వరూ అతన్ని భరించలేరు. అతని నోటి తొందర అలాంటిది. ఉమ అతని పట్ల చూపిస్తున్న అభిమానం, ఆదరణ ఆమె అతనిలోని ప్రతిభకి పడుతున్న నీరాజనంలా ఉంది. ఉమా అలా తన పక్కనుంటే తనకెందుకో మనసంతా పరిపూర్ణమైన ప్రశాంతంగా అనిపిస్తోంది. అతనికి చేయి చాచి ఆమె చెక్కిల్ని స్పృశించాలని ఆ క్షణంలో ఎంతగానో అనిపించింది. ఆమె తన దగ్గరగా కూర్చోలేదు. దూరంగానే అటువైపు తలుపుకి చేరువుగా కూర్చుంది. అయినా ఆమెతో కలిసి చేస్తున్న ప్రయాణమే తనకు ఆనందంగా అనిపిస్తోంది. తన పక్కన ఆమె ఉనికి ఉమ తనకి ఎప్పటినుంచో తెలిసిన వ్యక్తిలా, తనకి ప్రపంచంలో అత్యంత ఆత్మీయురాలిగా అనిపించసాగింది. కారు విశాలమ్మ గారింటి దగ్గరకు వచ్చేసింది. అతను కారు ఆఫ్ చేశాడు. ఇంటి తలుపులు మూసున్నాయి, లైట్లు తీసున్నాయి. ఉమా అతను పిలిచాడు. ఆ పిలుపు తిరిగి అతని చెవులనే చేరి అతని మనసులో కోటి వీణలు మోగించింది. ఉమా రెండోసారి పిలిచాడు. ఈసారి ఆ పేరు తనకు తెలియకుండానే ఎంతో ఇష్టంగా వచ్చింది. ఉమా అదేం గమనించలేదు. ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది. ఒక్క నిమిషం తనెక్కడుందో అర్థంగా అన్నట్టు చూసింది. మనం హాస్పిటల్ నుంచి విశాలమ్మ గారింటికి వచ్చేసాం. అతని కంఠం మృదువుగా చెప్పింది. ఓ సారీ, నేను నిద్ర ఆపుకోలేకపోయాను అంటూనే ఉమ డోర్ తెరుచుకుని దిగేసి వెళ్ళిపోతూనే ఉంది. ఆమె వెళ్ళిపోతుంటే అతనిలో పేగుబంధం ఏదో తెగుతున్నంత బాధగా అనిపించింది. ఉమా డోర్ దించి పిలిచాడు. వెలుగు చీకట్లో నడిచి వెళ్ళిపోతున్న ఉమ తిరిగి చూసింది. గుడ్ నైట్ అన్నాడు. సమాధానంగా ఉమ చేయి ఊపి వెళ్ళిపోయింది. అతను కారులో ఒంటరిగా కూర్చోలేనట్టు చటుక్కున డోర్ తెరుచుకుని దిగాడు. గబగబా అడుగులు వేస్తూ వచ్చాడు. ఏమిటి విస్తుపోతున్నట్టు అడిగింది. ఏం లేదు, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత నేను వెళతాను అంటూనే అతను కాలింగ్ బెల్ నొక్కాడు. వెంటనే లైట్ వెలగలేదు. ఎవ్వరూ పలకలేదు. విజయ్ ఒక్క క్షణం వేచి చూశాడు. ఉమా గోడకు ఆనుకుని నిలబడింది. నిద్రని ఆపుకోవడానికి ఆమె కళ్ళు వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాయి. విజయ్ కాలింగ్ బెల్ ఈసారి గట్టిగా నొక్కాడు. పై అంతస్తులో లైట్ వెలిగింది. ఇద్దరూ విశాలమ్మ గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రి నిశ్శబ్దం. నిర్మానుష్యమైన రోడ్లు, గాఢ నిద్రలో ఉన్న ఇళ్ళు, తమ వంతు డ్యూటీని సక్రమంగా నెరవేరుస్తున్నట్టు నిలబడిన పోలీసుల్లా వీధి దీపాలు. సైకిల్ మీద వెళ్తున్న బీట్ కానిస్టేబుల్ క్షణం ఆగి వీరిద్దరినీ ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. ఇంతలో విశాలమ్మ గారు తలుపులు తీసింది. ఉమా, ఇందాకే వస్తానని ఫోన్ చేసావుగా? చాలాసేపు చూసి పైకి వెళ్ళాను. ఆలస్యం అయిపోయింది. విజయ్ తనే జవాబిచ్చాడు. విజయ్, మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. ఉమా, మీ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నీ టేబుల్ మీద పెట్టాను. ఆవిడ కేక పెట్టింది. గుడ్ నైట్ విజయ్ అందావిడ. గుడ్ నైట్ ఆంటీ. అతను ఉమా వైపే చూస్తున్నాడు. గుడ్ నైట్ ఉమా అనేసి వచ్చేశాడు. తర్వాత ఉమని గురించిన ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. అవి వదిలించుకోవాలని, అది తాత్కాలికమని మనసుకు నచ్చజెప్పాలని ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఇది మర్చిపోవడానికి పని కల్పించుకుని బాంబే వెళ్ళాడు. అతని ఒంటరితనం ఏదో ఇంకా 100 రెట్లు పెరిగినట్టయింది. బిజినెస్ పరంగా ఫోన్ కాల్స్ చేస్తున్నాడు, మీటింగ్స్ అటెండ్ అవుతున్నాడు, చెక్స్ సంతకం చేసి ఇస్తున్నాడు, రావాల్సిన డబ్బు తీసుకుంటున్నాడు. అతని మనసు ఆ పనుల మీద ఇంకా పరమ బోర్ అనిపించింది. సినిమాకి వెళ్ళాడు. వాళ్ళ గంతులు, పాటలు, నవ్వులు విసుగొచ్చేశాయి. 10 నిమిషాలైనా గడవకముందే లేచి బయటకు వచ్చేశాడు. ఏమైంది తనకి? పేమెంట్ మీద అలసట వచ్చే వరకు నడిచి రూమ్కి తిరిగి వచ్చాడు. రూమ్లో చూడాల్సిన కాగితాలు వివరణిస్తూ ఫైలు పంపారు ఇంకో కంపెనీ వారు. విజయ్కి హఠాత్తుగా తనకు తానే ఒక యంత్రంలా అనిపించసాగాడు. ఫీలింగ్స్ లేవు, ప్రతిస్పందన లేదు. ఎంతసేపు మాటలు, డబ్బు లావాదేవీలు, లాభ నష్టాల బేరీజులు. అవతల చేతివారికి తన తల దొరకకుండా తప్పించుకునే కసరత్తులు. టైం అంతా క్షణక్షణం టైట్ రోప్ వాకింగ్. అసలు ఎన్నెన్నో ఎంతో అందమైనవి ఉండగా విలువైన టైం అంతా గల్లాపెట్టెలోకి గంటలు కాసులుగా మార్చాలని గుమ్మరించటం తెలివైన పనా? బ్రతికే వారంతా మనుషులు కాదా? వారి జీవితాలు కాదా?
సరైన తోడు లేకపోతే అది నిండైన జీవితం అవుతుందా? అలసటతో, నిస్పృహతో నీరసం వచ్చిందే తప్ప నిద్రజాడే లేదు. అతనికి హఠాత్తుగా ఉమ దగ్గరికి వెళ్ళిపోవాలనిపించింది. ఉమ నడుం చుట్టూ 2 చేతులు పెనవేసి పొట్టలో తలదాచుకున్న ఆ నులివెచ్చటి స్పర్శ కావాలనిపిస్తోంది. తల మీద ఆమె చేతి స్పర్శ సుఖం, ఆమె పొట్ట మీద తలానించినప్పుడు కలిగిన నిశ్చింత, ఓదార్పు, ఆ భద్రతాభావం అతని మనసుని సుఖశాంతులతో నింపుతోంది. తన మనస్సులో చిన్ననాటి నుంచి ఘనీభవించిన నైరాస్యమేదో కరిగిపోయినట్టుగా ఉంది. విజయ్కి ఒకటి బాగా అర్థమైపోయింది. ఇదివరకటి తను వేరు, ఇప్పుడు వేరు. తనకి ఉమ తోడు కావాలి. అది లభించకపోతే మిగతా జీవితం అంతా ఎడారిలో నడుస్తున్నట్టే ఉంటుంది అని అతనికి స్పష్టంగా తెలిసిపోతోంది. కానీ అంతలోనే నీరసం, నిస్పృహ. తను పొందిన అనుభూతి ఉమకి కలిగిందని గ్యారంటీ ఏముంది? ఉమ చాలా మామూలుగా శేషగిరికి సేవ చేసినట్టే తనని ఓదార్చిందేమో. తనే ఎక్కువ చేసుకుని ఇన్ని ఆలోచనలు చేస్తున్నాడేమో. తన పట్ల ఉమ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఆమెని ఆలోచనల్లో కూడా ఇలా బంధించటం తను నేరం చేయటమే అనిపించింది. అతను ఒక్కసారిగా నిస్పృహ సుడిగుండంలోకి పడిపోతున్నట్టు అయింది. అతను బాంబేలో ఉండలేకపోయాడు. మర్నాడు ఉదయమే హైదరాబాద్ తిరిగి వచ్చేశాడు. అతనికి తన స్థితి తనకే చాలా విచిత్రంగా ఉంది. తన మనసు ఇంతగా ఎప్పుడూ తనని నరకం పెట్టలేదు. ఏ విషయం గురించి ఇంతగా కోరుకోలేదు. అతను తిరిగి రాగానే ఆఫీస్కి వచ్చినప్పుడు ఉమ వచ్చిందా అని అడిగాడు. ఇన్స్టిట్యూట్కి 2 రోజులుగా రావడం లేదని బాయ్ చెప్పాడు. పాతాళలోకంలోకి ఉరకబోతున్న మనసుని బలవంతంగా గట్టిగా ఆపినట్లు నిగ్రహించుకున్నాడు. ఏమైంది? ఉద్యోగం మానేసి వెళ్ళిపోయిందా? విశాలమ్మ గారికి ఫోన్ చేశాడు. ఊళ్ళోనే ఉందని, ఎక్కడికి వెళ్ళిందో తెలియదని, ఇన్స్టిట్యూట్కి మాత్రం వెళ్ళడం లేదని చెప్పిందని అంది. అతని ఆతురత ఇంకా ఎక్కువైంది. నీరసం రెట్టింపయింది. అయితే ఇక్కడ ఉద్యోగం మానేసిందా? వేరే వెతుక్కుంటోందా? తనే దానికి బాధ్యుడు. ఫూల్లా బిహేవ్ చేశాడు. తను ఎప్పటిలా సంకోచం లేకుండా ఉమతో మాట్లాడేసుంటే ఉమ వెళ్ళిపోయేది కాదు. దోషమంతా తనదే. తన ఈ బాధకంతటికి తనే కారకుడు. ఉమ తప్పేం చేయలేదు. మామూలుగానే మాట్లాడుతోంది, మామూలుగానే ప్రవర్తించింది. ఉమ తన బిడియాన్ని అంత సంఘర్షణలో మౌనంగా అయినా తన నిశ్శబ్దాన్ని వేరేగా అర్థం చేసుకుంది. ఒకసారి ఇక్కడ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయిన ఉమని తిరిగి తీసుకురావడం ఎంత కష్టమో అతనికి బాగా తెలుసు. అతని తల పగిలిపోతున్నట్టుగా ఉంది. సదాకి ఫోన్ చేసి ఉమ ఎందుకు రావడం లేదు అని అడిగాడు. రావటం లేదా? చిత్రంగా ఉందే. నాకేం తెలియదు. అత్తయ్య మావయ్య ఊరి నుంచి వస్తే వాళ్ళని వేసుకుని ఊరంతా తిరుగుతున్నాను. అయినా సరే సదా మాట పూర్తి చేయకుండానే విజయ్ ఫోన్ పెట్టేశాడు. అతను ఆఫీసులో రివాల్వింగ్ చైర్లో కూర్చునున్నాడు. అతని కణతలు అదిరిపోతున్నాయి. కాఫీ తీసుకురానా సార్? బాయ్ వచ్చి అడిగాడు. వద్దు, వెళ్ళు గట్టిగా అన్న తర్వాత అతన్ని అనవసరంగా విసుక్కున్నానని పశ్చాత్తాపడ్డాడు. అతని కాళ్ళ కింద భూమి నిప్పుల పోగులా అనిపిస్తోంది. భరించలేనట్టు కుర్చీలో నుంచి లేచాడు. ఆదుర్దాతో అతని శరీరం వేడెక్కింది. హిమాలయాలకు వెళ్ళి వాటిలో ఒదిగిపోయినా ఈ వేడి చల్లారదేమో అనిపించింది. చెమటలు పోస్తున్నాయి, నుదుటి మీద నుంచి కారుతున్నాయి. ఇంకాసేపు ఇలాగే నేను ఒంటరిగా ఉంటే నా కళ్ళ వెంబడి నీళ్లు రావడం కూడా ఖాయం అనుకున్నాడు. ఆఫీస్ వాళ్ళు నన్ను చూస్తే పిచ్చి పట్టిందని అనుకోగలరు. అతను కర్చీప్తో చెమట తుడుచుకున్నాడు. అతన్ని అస్థిరత కుదిపివేస్తోంది. ఆశాభంగం అనే అఘాతంలో పడిపోతానేమో అనే ఆతురత కలుగుతోంది. విజయ్ కారు తాళాలు తీసుకుని బయటకు వచ్చేస్తుంటే సీనియర్ మేనేజర్ మూర్తి ఎదురయ్యాడు. సార్, ఇదిగో మీకు. అతను ఏదో చెప్పబోయాడు. ఇప్పుడు కాదన్నట్టు విజయ్ చేత్తోనే వారించాడు. బయటకు వచ్చేశాడు. కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. సరాసరి ట్యాంక్ బండ్ దగ్గరికి తెలియకుండానే డ్రైవ్ చేస్తూ వచ్చేశాడు. కారు ఆపి వచ్చి అక్కడ బెంచి మీద కూర్చున్నాడు. ఉమా, నువ్వెక్కడికి పారిపోయినా నేనొచ్చి నా దగ్గరకు తెచ్చుకుంటాను. ఐ నీడ్ యూ. నో, అది చాలా తక్కువ మాట. ఈ ప్రపంచంలో అత్యంత ప్రియమైనది, అత్యంత పవిత్రమైన దానిలా అని సామ్యం చెప్పడానికి ఉదాహరణ ఏముంది? హిమాలయాల్లో మానస సరోవరమా?
నో, అదో అత్యంత శీతల ఒంటరితనం. వద్దు వద్దు. గంగానదే? సారీ, అది కలుషితమయమని అందరూ అంటున్నారు. కన్యాకుమారా? అది మన దేశానికి చివరి భాగం. దాని తర్వాత అంతా సముద్రమే. కుదరదు, వద్దొద్దు. నేను చెప్పదలుచుకున్న దానికి సాక్షులొద్దు. ఈ ప్రపంచంలో నేను అనుకున్న అత్యంత పవిత్రమైనది, అత్యంత ప్రియమైనది, సాటి లేనిది, నీతో సూటిగా చెప్పేయాలని నిశ్చయించుకున్నది ఒకే ఒక్క వాక్యం: ఐ వాంట్ టు మ్యారీ యూ. విన్నావా ఉమా? నా నిర్ణయం ఇది. మనం కలిసి శాశ్వతంగా ఉండాలంటే పెళ్ళొక్కటే మార్గం. ఈ పెళ్లితో నేను నిన్ను స్వంతం చేసుకోవాలని అనుకోవడం లేదు, నన్ను నీకు సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ మాటలు అనుకుంటూనే అతను 2 కణతలు చేత్తో పట్టుకున్నాడు. ఈ మాటలు తనకు తానే నిర్భయంగా, నిస్సంకోచంగా అనుకోగానే చిత్రంగా అతని మనసు శాంతించసాగింది. అతనిలో అలజడి పొంగు తీసినట్టు వెనక్కి వెళ్ళిపోసాగింది. అతను లేచి నడవసాగాడు. కానీ అతని ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు. మళ్ళీ బాధ వెల్లువలా రాసాగింది. అతని వ్యక్తిత్వం అతన్ని నిలదీయసాగింది. తను ఉమతో మాట్లాడలేదు. నీ పట్ల అభిప్రాయం ఏమిటో వినకుండానే ఇంతేసి నిర్ణయం చేయటం తొందరపాటు కాదా? ఆమె పట్ల అవమానం చేయటం కాదా? దగ్గర లేకపోయినా మానసికంగానైనా ఒక స్త్రీ పట్ల ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా నువ్వు నాదానివి అన్నది నిర్ణయం చేసేయడం, అది ఆమె మీద అతిక్రమణ కాదా? ఇది కూడా ఒక రకంగా నేరమే, చేయకూడని పనే. అతని కణతల మీద మళ్ళీ సమ్మెటపోటు ప్రారంభమైంది. ఈ ప్రాబ్లం ఏమిటో శేషగిరికి చెప్పాల్సిందే. అతను శేషగిరి దగ్గరకు బయలుదేరాడు. శేషగిరి ఇంటికి రాగానే కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా ఉమా. ఉమా? అస్పష్టంగా అన్నాడు. ఉమా అతనికి దారిస్తున్నట్టుగా లోపలికి వెళ్ళిపోయింది. విజ్జు, ఎప్పుడొచ్చావురా? అసలు బాంబే అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళావు? శేషగిరి వస్తూ ఆదుర్దాగా అడిగాడు. ముందు మంచినీళ్ళు కావాలి శేషు. విజయ్ నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు. అతనికి శక్తి వచ్చిందో పోయిందో అర్థం కానట్టు అయోమయంగా తల వెనక్కి వాల్చాడు. ఏమిట్రా ముఖం అలా వాడిపోయిందేమిటి? నీకు అసలు ఒంట్లో బాగుందా? నువ్వెక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? ఏమయ్యావని ఉమా నేను తలలు పగలగొట్టుకుంటున్నాం. ఎందుకురా మమ్మల్ని ఇలా ఆదుర్దా పెట్టావు? శేషగిరి మొత్తుకుంటున్నాడు. మంచినీళ్ళు తీసుకోండి వినిపించింది. అతను కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉమ మంచినీళ్ళు అందిస్తోంది. విజయ్ ఉమ వైపే చూస్తున్నాడు. ఉమ కూడా అతని ముఖంలోకే చూస్తోంది. ఉమ ముఖంలో అలసట, బాధ తగ్గిన నిశ్చింత, కళ్ళల్లో భావోద్వేగం అదిమి పెడుతున్నట్టు లేలగా తడి అతనికి అర్థమైపోతోంది. ఉమ కూడా తన కోసం ఆదుర్దా పడింది. అతనికి శ్రమ తీరినట్టయింది. సంకోచం పటాపంచలైంది. ఉమ ముఖంలో భావం వారి కలయికకి పవిత్రత తెస్తున్నట్టుగా ఉంది. హఠాత్తుగా అతనికి ఆగిపోయిన కాలం ఒడిలో ఉమతో కలిసి తను ముఖాముఖి నిలబడ్డట్టుగా ఉంది. మర్నాడు అతను తన ఆఫీస్ రూంలోకి వచ్చాడు. టేబుల్ మీద ఏదో కవర్ పెట్టుంది. అతను దాన్ని పక్కకు తోసి చేయాల్సిన ముఖ్యమైన ఫోన్ కాల్స్ చేశాడు. స్టాఫ్తో వర్క్ ప్రోగ్రెస్ గురించి వాకప్ చేశాడు. అతని మనసు చాలా ఉత్సాహంగా ఉంది. సంసేపు సంకెళ్ళు తెగిన తర్వాత మనసు ఆలపిస్తున్న స్వేచ్ఛాగీతంలా ఉంది అతని మూడు. పనులన్నీ అయ్యి లేచి వెళ్ళబోతుంటే సీనియర్ మేనేజర్ మూర్తి వచ్చాడు. సంతకాల కోసం ఫైల్స్ ఇచ్చి, సార్ నేనిక్కడ కవర్ పెట్టాను చూసారా అని అడిగాడు. లేదు, ఎవరు పంపారు? సంతకాలు చేస్తూ అడిగాడు. ఉమగారు, అది మీకు ఇవ్వమని మీరు బాంబే వెళ్ళిన రోజే ఇచ్చారు. మీరు ఆఫీస్కి రాలేదు. నిన్న నేను ఇవ్వబోతుంటే మీరు వెళ్ళిపోయారు. అలాగా? అతనిలో స్వేచ్ఛాగీతాలాపన ఆనందం సడన్గా ఆగిపోయింది. మేనేజర్ సంతకాలు చేసిన ఫైల్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. విజయ్ వెంటనే ఫైల్స్ పక్కకు తోసి దాని కింద పడున్న కవర్ని తీసుకుని ఆతృతగా కవర్ విప్పి చూశాడు. అందులో ఉమరాసిన చిన్న ఉత్తరం ముత్యాల్లాంటి అక్షరాలతో ఉంది. అనుకోకుండా జరిగిన దానికి మనం ముఖం తిప్పుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. శేషగిరి ప్రమాదంలో ఉన్నాడు. ఇద్దరం అతని ఆరోగ్యం గురించి మన ధైర్యం జారిన పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా నిలిచాం. ఎవరి మనసుల్లో ఎలాంటి మాలిన్యం లేదని నా నమ్మకం. ఇది అపరాధంగా కానీ జరగరానిది జరిగినట్టుగా కానీ నేను భావించటం లేదు.
మీరు భావించనవసరం లేదు. ఉమా. విజయ్ ఆ చిన్ని ఉత్తరాన్ని ఒకసారి కాదు 100 సార్లు చదువుకున్నాడు. ఒక్కో అక్షరం ఒక్కో అమృత బిందువులా అతని జవజీవాన్ని పునీతం చేస్తోందన్నట్టుగా ఉంది. ఆ ఉత్తరం అతని ఆంతరంగిక నేస్తమైపోయింది. ఉమకున్న విచక్షణా జ్ఞానం తనకి లేకపోయింది. ఎప్పుడూ స్థిరంగా ఆలోచించే తన వివేకం ఎక్కడికి పోయింది? అతను ఆ ఉత్తరాన్ని పదిలంగా మడిచి జేబులో పెట్టుకున్నాడు. చేతిని జేబు మీద ఆనించాడు. ఉమతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఇంటర్కంలో పిలిచాడు. ఉమ పలికింది. జేబులో ఉన్న ఉత్తరం మీద మరింత గట్టిగా ఆనించాడు. ఉమా. ధైర్యంగా పిలిచాడు. ఎస్. అది అఫిషియల్ ఆన్సర్. నేను విజయ్ని మాట్లాడుతున్నాను. తెలుసు, చెప్పండి. నేను నేను నువ్వు మేనేజర్ మూర్తికిచ్చిన ఉత్తరం ఇప్పుడే చూశాను. థ్యాంక్స్. నా సంశయం తీర్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఉమా మాట్లాడలేదు. ఉమా. చెప్పండి, మృదువుగా అంది. నేనిప్పుడే నా కంప్యూటర్ నుంచి ఈమెయిల్ పంపిస్తున్నాను. నువ్వు వెంటనే సమాధానం పంపాలి. నేను ఎదురు చూస్తుంటాను. అతను ఫోన్ పెట్టేసి టేబుల్ మీద ఉన్న కంప్యూటర్ ఆన్ చేశాడు. ఉమా, నా గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఎందుకు అని అడగద్దు. తెలుసుకోవాలని నాకు చాలా ఆతురతగా ఉంది. ఒక క్షణం తర్వాత కంప్యూటర్ మీదకి సమాధానం వచ్చింది. మీరు మంచివారని, సమర్థులని శేషగిరే కాకుండా ఆఫీసులో అందరూ అంటారు. నా అభిప్రాయం కూడా అదే. నేను అడిగేది నీ సంగతి మాత్రమే. జనాభిప్రాయ సేకరణ నాకొద్దు. నా అభిప్రాయం కూడా అదే. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న ప్రశ్న. డూ యూ లైక్ మీ? అతని ప్రశ్న వెళ్ళింది. ఆ సందేహం ఎందుకు వచ్చింది? సమాధానం వచ్చింది. అతను వెంటనే సమాధానం పంపలేకపోయాడు. ఉత్తరం ఉన్న జేబు మీద ఆనించుకున్నాడు. ధైర్యం చేశాడు. బికాజ్ ఐ లైక్ యూ మోర్ దాన్ మై లైఫ్. అతను ఆ వాక్యం పంపిన తర్వాత ఊపిరి బిగబట్టినట్టు వేచి చూస్తున్నాడు. అతనికి సమాధానం రాలేదు. అతనిలో అసహనం మొదలైంది. అది వెల్లువలా రాబోతోంది. ఉమా కంప్యూటర్ ఆఫ్ చేసిందా? వెళ్ళిపోయిందా? 1,00,000 ప్రశ్నలు అతన్ని నిలదీస్తున్నట్టు అతని మీద ముసురుకోబోతున్నాయి. కంప్యూటర్ మీదకి అక్షరాలు వస్తున్నాయి. ఐ యామ్ లక్కీ. ఉమ సమాధానం వచ్చింది. థ్యాంక్ యూ ఉమా. దిస్ ఈజ్ మై లక్కీయెస్ట్ డే. బాయ్. అతను సమాధానం పంపేసి కంప్యూటర్ ఆఫ్ చేశాడు. టేబుల్ దగ్గర నుంచి లేచి బయటికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. మే ఐ కమిన్ సార్? వినిపించింది. గుమ్మంలో గోపాలు, సుధా నిలబడి ఉన్నారు. అతనికి వారి రాక పానకంలో పుడకలా అనిపించింది. అతను ఏకాంతం కోరుకునే ప్రయత్నంలో బయటికి పారిపోబోతున్నాడు. అయినా తప్పదు. ఊరికే స్టాఫ్ ఎవ్వరూ తన దగ్గరికి రారు. అవసరం అనుకుంటేనే సరాసరి వచ్చేయాలని, అనుకున్నది నిర్మోహమాటంగా నేరుగా తనతో చెప్పేయొచ్చని తను ఎప్పుడో స్టాఫ్ అందరికీ ఆదేశం ఇచ్చేశాడు. గోపాల్, సుధ ఇద్దరూ లోపలికి వచ్చారు. ఇదేంటి, వీళ్ళిద్దరివి వేరువేరు సెక్షన్లు. ఆ అమ్మాయిది గ్రాఫిక్సు, ఇతనిది డాక్యుమెంటేషను. ఎస్ అన్నాడు ఇద్దరినీ చూస్తూ. ఇద్దరి ముఖాలు చూస్తుంటే ఏదో ముఖ్యమైన పని మీద వచ్చినట్టే ఉంది. ఇద్దరూ ఒకసారి ముఖాలు చూసుకున్నారు. విజయ్ ఏంటి అని అడిగాడు. అతను అడగడంలో త్వరగా చెప్పండి అన్న తొందర ఉంది. గోపాల్ చెప్పేశాడు. సార్, మేమిద్దరం మొన్న గురువారం యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాం. మన స్టాఫ్ అందరికీ చిన్న పార్టీ ఇచ్చి ఇది చెబుదామని హోటల్ మినర్వాలో రేపు సాయంత్రం అరేంజ్ చేసుకున్నాం. మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. వాట్? విజయ్ ఆశ్చర్యంగా చూశాడు. ఆ అమ్మాయి చటుక్కున వంగి అతని పాదాలు కళ్ళకద్దుకోబోతుంటే అతను వెరపుగా ఒక అడుగు వెనక్కి వేశాడు. సార్, మీరు తప్పకుండా రావాలి. గోపాల్ ఇన్విటేషన్ కార్డు ఇస్తూ అన్నాడు. విజయ్ తీసుకున్నాడు. తప్పకుండా వస్తారు కదూ సార్? గోపాల్ అడిగాడు. వస్తాను అన్నట్టు అంగీకారంగా తలూపాడు. థ్యాంక్ యూ సార్ అంది సుధ. బాయ్ సార్. ఇద్దరూ చెప్పి వెళ్ళిపోయారు. విజయ్ కార్డునే చూస్తున్నాడు. అతనికి ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళిద్దరూ అపరిచితులే. ఇక్కడ చేరి 3 నెలలు అయిందంతే. ఇంటర్కంలో రిసెప్షనిస్ట్ అడుగుతోంది. సార్, మీకోసం ప్రసాద్ అట వచ్చారు, పంపమంటారా? పంపు అన్నాడు విజయ్. ప్రసాదు తనకు దూరపు బంధువు.
సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి దుర్గని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని మమ్మీ డాడీతో అనడం తనకు తెలుసు. అతను చదువుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఫీజుకు డబ్బు సాయం అడగడానికి వస్తుంటాడు. మర్నాటి ఉదయం గోపాల్ సుధల వెడ్డింగ్ పార్టీ వెన్యూ మారిపోయినట్టు, అది విజయ్ ఇంట్లో విజయ్ స్వయంగా వారికి విందిస్తున్నట్టు అందరినీ రమ్మనమని స్టాఫ్ అందరికీ మెసేజ్ వెళ్ళిపోయింది. గోపాల్ సుధల ఆనందం పట్టలేనట్టయింది. రాత్రి విజయ్ సదాతో శేషగిరితో సంప్రదించాడు. నేను చాలా రోజుల నుంచి మన స్టాఫ్ను ఒక్కసారి ఇంటికి డిన్నర్కి పిలవాలని అనుకుంటున్నాను. ఇట్లా అయితే గోపాల్ సుధలని అందరం అభినందించినట్టు ఉంటుంది, మా ఇంటికి అందరూ వచ్చినట్టు ఉంటుంది అన్నాడు విజయ్. శేషు ఐడియా బాగుంది అని అంగీకరించాడు. మరి స్టాఫ్ అయితే ఆఫీస్లా ఉంటుంది, కొంచెం బయట వాళ్ళని పిలువు అన్నాడు సదా. బయట వాళ్ళ ఎవరు అన్నాడు విజయ్. ఎవరేంటి, మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, మాధవ్ వాళ్ళ ఫ్యామిలీ సదా చెబుతుంటే శేషు చేతులెత్తి దండం పెట్టాడు. మహాప్రభో, నా ఫ్యామిలీని మాత్రం పిలవకండి అన్నాడు. నేను ఎలాగూ డాడీ మమ్మీని చెల్లెళ్ళని పిలవాలని అనుకున్నాను. నువ్వు చెప్పింది బాగానే ఉంది అన్నాడు విజయ్. ఆ రోజు ఆఫీసులో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. విజయ్ ఉమ దగ్గరకు వచ్చాడు. ఉమా, కొంచెం మీ హెల్ప్ కావాలి అన్నాడు. తప్పకుండా, అసలు నేనే అడుగుదాం అనుకుంటున్నాను. ఏం చేయాలి చెప్పండి వంటలో? అవేం వద్దు, అవన్నీ ఏర్పాట్లు అయిపోయినాయి. కొంచెం షాపింగ్లో సాయం కావాలి. సుధకి గోపాల్కి ఏమైనా కొనాలి. ఇద్దరూ షాపింగ్కి వెళ్ళారు. వెండి బంగారం, బట్టలు, క్రాకరీ, రేడియో, టీవీ, సూట్ కేసులు, వాచీలు, వంటింటి సామాను, ఫ్యాన్సీ ఐటమ్సు అన్ని షాపులు ఆ స్ట్రీట్లో ఉన్నాయి. ఇద్దరూ కలిసి తిరిగారు. విజయ్ సుధా గోపాల్లకి మంచి డిన్నర్ సెట్ కొన్నాడు. ఉమా వెండి బంగారం షాపులోకి వెళ్ళాలి అంది. ఉమా అక్కడ వెంకటేశ్వర స్వామి, లక్ష్మి, సరస్వతి, గణపతి, పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రుడిది వెండి తాపడం చేసిన ఫోటోలు చూస్తోంది. నేను ఇప్పుడే వస్తాను. విజయ్ షాపులో మిగతావి చూస్తూ వెళ్ళాడు. అక్కడ ముత్యాలు, కెంపులు, డైమండ్సు అన్నీ నగలున్నాయి. ఉమా షాపింగ్ పూర్తయ్యేసరికి విజయ్ కౌంటర్ దగ్గర బిల్లు చెల్లిస్తూ కనిపించాడు. ఏంటి, ఇంకో బహుమతి కొన్నారా అన్నాడు. అవును మరి, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని పాత సామెత. ఇప్పుడు బాస్ తలుచుకుంటే బహుమతులకు కొదవా అని కొత్త సామెత అంది ఉమా. అచ్చా, నా కాళ్ళు లాగేస్తున్నాయి అంది. ఈ పక్కనే చిన్న కాఫీ హౌస్ ఉంది పదండి అన్నాడు. ఇద్దరూ వచ్చి కూర్చున్నారు. కాఫీ తాగుతుంటే విజయ్ అడిగాడు, ఏ దేవుణ్ణి ఇస్తున్నారు వాళ్ళకి? శ్రీరామచంద్రుడా, వెంకటేశ్వర స్వామి? ఉమ నవ్వుతూ చెప్పింది, దేవుణ్ణి ఎవ్వరూ ఇవ్వలేరు. ఆయన అందరి దగ్గర ఉన్నాడు. మనం ఇచ్చేది ఆయన గుర్తు మాత్రమే. అవును, శేషగిరి మీకంటే కాస్త పెద్ద కదా, ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అడిగింది ఉమ. అదో ప్రహసనం. వాడు మేము ఇంటర్ చదువుకుంటున్నప్పుడే లక్ష్మీకాంతం అనే అమ్మాయిని ప్రేమించాడు. నిజంగానా? పెళ్ళెందుకు చేసుకోలేదు మరి? కాఫీ తాగటం మర్చిపోయినట్టు కుతూహలంగా అడిగింది. ఆ అమ్మాయి కూడా వీడంటే ఇష్టపడింది. నిజం చెప్పాలంటే వీడు చాలా బ్రైట్ అని ఆ అమ్మాయే మొదట ఇష్టపడింది. సదా కొంచెం రాయభారం నడిపాడు. అభిప్రాయాలు తెలుసుకున్నాం. లక్ష్మీకాంతం నాన్నతో ఈ మాట మాట్లాడటానికి ఏర్పాటయింది. ఆయన బాగా ఉన్నవాడే, చాలా అహంభావి. అయినా కూతురి ఇష్టానికి తల వంచాడు. మేము ముగ్గురం, మా మమ్మీ డాడీ అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. కాఫీలు ఇచ్చారు. మా డాడీ ఆయన మాట్లాడుతున్నారు. లక్ష్మీకాంతం, శేషు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతలో వాకిట్లో ఎవరో ఏదో అమ్ముకోవడానికి వచ్చి పిలిచారు. ఆయన వాళ్ళని వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళలేదు. మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు. లక్ష్మీకాంతం తండ్రి ఒక్కసారిగా బిగ్గరగా, ఒరేయ్ శేషిగా, ఎక్కడ చచ్చావురా? వాళ్ళకి వెళ్ళమని చెప్పి తగలరా వెధవకుంక అని అరిచాడు. మేమంతా ఆయన అరుపులకి బిత్తరపోయాం. ఇంట్లోంచి 40 ఏళ్ల నల్లటి లావాటి వ్యక్తి వచ్చి బయట వాళ్ళని బెదిరించి పొమ్మన్నాడు. అతని పేరు శేషు పేరు ఒకటే అవ్వడం మా మనసుకు కూడా చివుక్కుమనిపించింది. మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ శేషిగాడు మా దగ్గర నౌకరు చేస్తున్నాడు. మనిషి తిక్కగాని మంచివాడే అన్నాడు ఆయన. శేషు ముఖం సీరియస్ అయిపోయింది. శేషు ఇంటికొచ్చిన తర్వాత లక్ష్మీకాంతాన్ని పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. కారణం తెలుసుకుని
బాధతో కుంగిన లక్ష్మీకాంతం పోని అతన్ని ఉద్యోగంలో నుంచి తీయించేస్తాను అంది. ఆ పాపం నాకొద్దు అన్నాడు. పెళ్ళైతే ఆ కాంతం నీ ఇంటికి వస్తుంది, నీకేంటి ఇబ్బంది అన్నాం. వాడు ఒప్పుకోలేదు. పెళ్ళైన తర్వాత వాళ్ళింటికి వెళ్ళకపోయినా తనింటికి వచ్చినా మామగారు శేషుకు బదులు అలవాటుగా శేషిగా అంటారేమోనని భయం. చివరికి మేము ఎంత చెప్పినా పెళ్లి చేసుకోనే లేదు. ఆ లక్ష్మీకాంతం కూడా చేసుకోలేదు. ఇద్దరికీ ఇప్పటికీ ఇష్టమే. కలిసి అభిమానంగా మాట్లాడుకుంటారు. వాళ్ళమ్మకి శేషు ఆ అమ్మాయిని చేసుకోలేదని కోపం అన్నాడు విజయ్. ఉమా సీరియస్గా వినింది. ఉమా, నేను ఈ మాట ఎవ్వరికి చెప్పినా ఫక్కుని నవ్వేస్తారు. నువ్వు సీరియస్ అయిపోయావేంటి? బేరర్ తెచ్చిన బిల్లు చెల్లిస్తూ అన్నాడు విజయ్. శేషు గారికి నేను ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నాను అంది ఉమా. విజయ్ బిల్లు చెల్లించాడు. నేను మీకు కాఫీ డబ్బు బాకీ అంది ఉమా. అదెలా? ఏమో, నేనే ఏ జన్మదో బాకీ తీర్చుకుంటున్నానేమో అన్నాడు చిలిపిగా. ఉమ కూడా నవ్వేసింది. విజయ్కి జీవితంలో మొదటిసారిగా ఈ ప్రపంచం ఎంతో అందంగా, చూడముచ్చటగా, ఆనందమయంగా అనిపించసాగింది. ఆ రోజు సాయంత్రం అయింది. విజయ్ విశాలమ్మ గారిని, భర్తని, కూతుర్ని కూడా డిన్నర్కి పిలిచాడు. అందరూ కలిసి విజయ్ ఇంటికి వచ్చారు. ఉమా విజయ్ ఇంటికి రావడం ఇదే ప్రథమం. అప్పటికే సుధా, గోపాల్ వచ్చారు. సదా, శేషగిరి ఉన్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. ఉమ రావడం గమనించిన విజయ్ గబగబా ఎదురొచ్చేశాడు. వెల్కమ్ టు మై హోమ్ ఉమా అన్నాడు. అతను ఎప్పటికంటే కూడా చాలా రిలాక్సింగ్గా ఉన్నాడు. పైజామా లాల్చీ వేసుకున్నాడు. గుడ్ ఈవినింగ్ అంటూ అతని వైపు చూస్తూ మెట్లెక్కుతోంది ఉమ. చీర కుచ్చిళ్ళు పాదం కింద పడి కొద్దిగా తోలబోయింది. ఉమా తనని తను ఆపుకునే లోపలే విజయ్ చేయి చాచి ఉమ చేయి గట్టిగా పట్టుకున్నాడు. క్షణం ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. విజయ్ వెంటనే ఉమ చేయి వదలలేదు. క్షణం అతని వేళ్ళు ఉమ చేతిని వదలడానికి ఇష్టం లేనట్టు బిగించి పట్టుకున్నాయి. గుడ్ ఈవినింగ్ కాదు, లక్కీ ఈవినింగ్ అన్నాడు చిరునవ్వుతో, తగ్గు స్వరంతో విజయ్. విజయ్, బాగున్నావా? విశాలమ్మగారు అంటోంది. బాగున్నాను ఆంటీ. రండి అంకుల్, మీరెప్పుడు సిటీలో ఉండడమే అరుదు. మమ్మీ డాడీ ఇంకా రాలేదా అంది విశాలమ్మ. బయలుదేరుతున్నారట, ఇప్పుడే ఫోన్ చేశారు. అందరూ లోపలికి వచ్చారు. శేషగిరి ఉమని లోపలికి తీసుకువెళ్ళాడు. సదా వీధి గుమ్మం దగ్గర కాపు వేసినట్టు ఎవరికోసమో ఎదురు చూస్తున్నాడు. శేషగిరి ఉమని తీసుకువెళ్ళి ఇల్లంతా చూపించాడు. ఇల్లు చిన్నదే అయినా చాలా పొందిగ్గా ఉంది. డిన్నర్కి అన్ని ఏర్పాట్లు అయినాయి. స్వీట్లు గుమగుమలు, వంకాయ కూర, బిర్యానీ వాసనలు ఇల్లంతా వ్యాపిస్తూ అందరికీ ఆకలిని పురిగొల్పుతున్నాయి. పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. స్టాఫ్ అందరి ఫ్యామిలీలు ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు. అక్కడ ఆడవాళ్లలో సాంప్రదాయం, అటు ఆధునికత చేయి చేయి కలిపి నడుస్తున్నట్టున్నాయి. ఉమా, ఒక్కసారి ఇలారా. గోపాల్ మేనత్తతో మాట్లాడుతున్న ఉమని కేకపెట్టి పిలిచాడు శేషగిరి. ఉమ వెళ్ళింది. శేషగిరి పరిచయం చేశాడు. ఉమా, వీరు విజ్జు డాడీ శంకరం గారు, మమ్మీ రాజేశ్వరమ్మ గారు, చెల్లెళ్ళు పద్మ, అరుణ, తను మాధవి. నమస్తే అందరికీ చెప్పింది. ఉమా, ఒక్కసారి ఇలా రావాలి త్వరగా, విజయ్ కేక పెట్టాడు. ఉమ వెళ్ళింది. విజయ్ ఆదేశంపై ఉమ గోపాల్, సుధలని కుర్చీలో కూర్చోబెట్టే ముందు దండలు మార్చుకునేలా ఆదేశించింది. విన్నారు కదండి, మౌన రాగాలు. ఈ నవల్లోని 13వ భాగం పూర్తయింది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. రేపు 14వ భాగంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.